హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి మా కాలేజ్లో ఫెస్ట్ జరిగింది అండ్ ఇట్స్ గోనా బి 2 days. సో ఫెస్ట్ కోసం మా కాలేజ్లో ఒక మ్యూజిక్ బ్యాండ్ కూడా వచ్చి పర్ఫామ్ చేశారు. అండ్ అదంతా ఫస్ట్ పోస్టర్ రిలీజ్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఫ్లాష్ మాబ్ జరిగింది. అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. హాయ్ గాయ్స్, ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. ఈరోజు ట్రెడిషనల్ డే అనమాట అండ్ ఇట్స్ జస్ట్ 6 అవుతుంది. ఇప్పటికే అందరు లేచిరు, తల స్నానం చేస్తుండ్రు అండ్ అంత ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. మేము కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. షీఈస్ భావిక. యాక్చువల్లీ ఫస్ట్ నేను తనని రెడీ చేశాక నేను రెడీ అవుతాను అనమాట. సో రెడీ అవ్వడానికి కూడా మా ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. సో చేసుకుంటున్నాను ముందే కావాల్సిన డ్రెస్సెస్, యాక్సెసరీస్ అన్నీ. సో యా, కీప్ వాచింగ్. యాక్చువల్లీ ఏంటంటే నేను కర్లీ గర్ల్ రొటీన్ ఫాలో అవుతాను కాబట్టి నార్మల్గా నా హెయిర్ని బ్రష్ చేయను. బట్ ఇక్కడ చేశాను, దాన్నే ఫీల్ అవుతున్నాను నేను. అసలు మా ఫెస్ట్ అనేది ఇట్లా మంచి సమ్మర్లో అయిందనమాట. సో చాలా వేడిగా ఉండే. అంత వేడిలో ఆ డ్రెస్సెస్ క్యారీ చేయడం అదంతా చాలా కష్టమైంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను వీడియో తీయలేకపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అంతలా రెడీ అయినప్పుడు ఫొటోస్ అనేది మ్యాండేటరీ, ఎన్ని దిగినా సరిపోవు. సో ఫొటోస్ దిగేసి మంచి ఫుడ్ ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్తో కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాము అంతే. ఇట్స్ ఈవినింగ్ వచ్చేసాము హాస్టల్కి మళ్ళీ. సో కంప్లీట్గా టయర్డ్ అయిపోయాం. కంప్లీట్ ఎండలో మొత్తం అవుట్డోరే ఉన్నాం ఈరోజు. యాక్చువల్లీ చాలా జరిగింది బట్ షూట్ చేయడానికి కుదరలేదు. ఐ ట్రైడ్ బట్ ఎక్కువ పిక్చర్స్ తీసుకోవడం, అందరు రావడం, సో అలా బిజీగా అయిపోయిందనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ షూట్ చేయలేకపోయాము. బట్ యా, రిటర్న్ అయితే వచ్చేసాము అండ్ కంప్లీట్లీ టయర్డ్. ఇప్పుడు సో యాక్చువల్లీ టుమారో ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ప్రో నైట్ ఉంది రేపు. సో రేపు ఈవినింగ్ నుంచి మేము రెడీ అయ్యి మళ్ళీ బ్యాక్ టు ద కాలేజ్ గ్రౌండ్ అనమాట. సో అప్పటిదాకా కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు మాత్రం ఫుల్గా టయర్డ్ అయ్యాం అండ్ ఫుల్ ఫుడ్, హాస్టల్ ఫుడ్ తిని స్టాల్స్లో మంచి టేస్టీ ఫుడ్ తిన్నాం మేము ఈరోజు. అండ్ యా, మార్నింగ్ అంతా ఆగంలో రెడీ చేసి వెళ్ళిపోయాం కదా. మా రూమ్ మాత్రం కంప్లీట్ మెస్సీగా ఉంది. ఫ్రెష్ అయ్యి అదంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. లెట్ మీ షో యూ. సో దిస్ ఈజ్ హౌ. అన్నీ మార్నింగ్ ఎక్కడివక్కడ పడేసి వెళ్ళిపోయాం అనమాట. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇట్స్ డే 2. నిన్న బాగా టయర్డ్ అయిపోయాం కాబట్టి ఈరోజు లేట్గా లేసాం. అండ్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. సో దిస్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ నిన్న దిగిన పిక్చర్స్ అన్నీ ల్యాప్టాప్లోకి షేర్ చేసుకుంటున్నాం. చాలామంది హాస్టలర్స్ దీనికి రిలేట్ అవుతారు కదా. మనం లేట్గా లేస్తే బ్రేక్ఫాస్ట్ కూడా దొరకదు ఇక్కడ. ఏదో ఉన్న వాటితో సరిపెట్టుకోవాలి. సో అందుకే అలా మేనేజ్ చేశాననమాట. ఈవినింగ్ వచ్చేసి కాలేజ్లో ఒక బ్యాండ్ పర్ఫామ్ చేశారు. అది వచ్చేసి థియరీ బ్యాండ్. ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్. కాకపోతే ఎక్కువగా హిందీ అండ్ ఇంగ్లీష్ సాంగ్సే పాడారు. తెలుగు కొంచెం తక్కువగా పాడారనమాట. బట్ స్టిల్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఫ్రెండ్స్ ఉంటే ఎక్కడైనా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. అండ్ ఈ మధ్య వీడియోస్ కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోవడానికి వచ్చింది. సో దానివల్ల కొన్ని ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్ ఉండేవి అండ్ మధ్యలో సమ్మర్ వెకేషన్ కూడా వచ్చింది.
దానివల్లనే కొంచెం డిలే అయింది. వీడియోస్ పోస్ట్ చేయడం అండ్ ఎడిట్ చేయడం కుదరలేదు. బట్ లైనప్‌లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఐయామ్ ష్యూర్ అవన్నీ తొందరగా పోస్ట్ చేస్తాను. సో, ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అరౌండ్ 5 కల్లా మేము రెడీ అయ్యి వెళ్ళిపోయాం కాలేజ్‌కి. మా హాస్టల్ నుంచి కాలేజ్‌కి జస్ట్ ఒక 5 మినిట్స్ వాక్ ఉంటుందంతే. సో, మేమంతా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి అక్కడ డెకరేషన్ అరేంజ్‌మెంట్స్ అన్నీ అయిపోయాయి. ఫస్ట్ డే లైట్ ఉండగానే కొన్ని పిక్చర్స్ దిగాం మేము. ఆఫ్టర్ దట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫుడ్ అనమాట. చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉండే. మేము చాలా వరకు అన్నీ ట్రై చేశామనమాట. అండ్ దెన్ ఎస్పెషల్లీ ఈ ఈవెంట్‌కి మాత్రం మా కాలేజ్‌లో చాలా చేస్తారు. డెకర్ అండ్ అదంతా బావుంటుంది. ఈవినింగ్ అయిపోయేసరికి మంచి మంచి లైట్స్‌తో చాలా బాగుండే డెకరేషన్. ఫుల్ ఫోటోస్ అయితే దిగినాం మేము. ఆఫ్టర్ దట్ అసలు మా కాలేజ్ మొత్తం ఒక రౌండేసి వచ్చాము. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. తర్వాత మంచి బ్యాండ్ కన్నా ముందు మంచి డాన్స్ పెర్ఫార్మన్సెస్ కూడా అయ్యాయి. వాటి తర్వాత మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు. త్రూ ఔట్ అయితే మేము చాలా ఎంజాయ్ చేశాం. అదెలా చెప్పను? ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా పెట్టినిల్లు. దట్స్ హౌ ఇట్ వెంట్. అలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము మా కాలేజ్లోని లాస్ట్ ఈవెంట్. లిటరల్లీ మై బీటెక్ లైఫ్లో లాస్ట్ ఈవెంట్. యా వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం. మంచిగా స్పెండ్ చేసినాం. వీ క్రియేటెడ్ సో మెనీ మెమరీస్. అండ్ యా ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.